ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి డిసెంబర్ నెల అంతటిలో క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి క్రైస్తవుల్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుడు క్రిస్మస్ గురించి ఏం చెప్పాడు, అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేవి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. క్రిస్మస్ అంటే ఏంటి? ఉదాహరణకు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. క్రిస్మస్ అంటే ఏంటి? చెప్పండి అమ్మా, బ్లెస్ చెప్పు. క్రిస్మస్ అంటే ఏంటి? ఏంటి క్రిస్మస్ అంటే? క్రీస్తును ఆరాధించడం, అవును కదా? మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి ఎవరిని ఆరాధించడానికి వచ్చాడు? దేవుని ఆరాధించడానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అంటారు. సమరయ స్త్రీ దగ్గర ఆయన ఏమంటాడు అని అంటే, అమ్మా, మీరు ఆరాధిస్తున్నారు, మీ ఆరాధన కరెక్ట్ కాదు. తండ్రిని ఆరాధించే కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. అయితే తండ్రి ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు అని అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఒక తెగను కోరుకుంటున్నాడు అని అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి వచ్చాడు అని మనకి ఎలా తెలుస్తుంది? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి ఎందుకు ప్రవేశించారు? మనం కొత్త బట్టలు కట్టుకోవడానికా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వండుకోవడానికా? లేదా కొవ్వొత్తులు వెలిగించుకొని క్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకోవడానిక? లేదా క్రిస్మస్ తాతకు ఒక మంచి కోటి తొడిగి ఆయనతో చిందులు వేయడానిక? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం పూర్తిగా మర్చిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభువు వారే అంటున్నారు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన గురించి ఆయనే లేఖనాలలో ఒక మాట చెప్పుకుంటున్నాడు. ఒకసారి మనం ఆ మాట చూడగలిగితే, లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాడంట. అంటే మనిషి కుమారుడు లోకంలోనికి మనం పండుగ చేసుకోవడానికి రాలేదా? ఆయన ఒక బాధ్యత కలిగి వచ్చాడంట. ఏంటి ఆ బాధ్యత? సమాజం అంతా నశించిపోతుందంట. అలా నశించిపోతున్నటువంటి మనుషులను దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు చూస్తూ ఆయన బాధపడుతూ ఉంటే, ఆయన బాధను దగ్గర ఉన్నటువంటి కుమారుడు చూసి తట్టుకోలేక, నాన్న, నీ పిల్లలను రక్షించడానికి నేను వెళతాను అని దేవుడి దగ్గర మాట తీసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, అంటే నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారంటే, వాళ్ళందరూ కూడా మాకు స్వస్థతలు చేయడానికి వచ్చాడు, అవునా, మాకు రోగాలు తీయడానికి వచ్చాడు, మాకు బట్టలు ఇవ్వడానికి వచ్చాడు, మాకు రొట్టెలు పెంచడానికి వచ్చాడు, మాకు చేపలు పెంచడానికి వచ్చాడు, మాకు ఆహారాన్ని పెట్టడానికి వచ్చాడు అని అనుకుంటున్నారు యేసుక్రీస్తుని. కానీ ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటంటున్నాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినటువంటి పర్పస్ అది అంటున్నాడు. ఇప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు.
అలా వచ్చినటువంటి ఆయన నశించిన వారిని వెతికి రక్షించాడు. మరి ఆయన ఏం చెబుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం ఈరోజు క్రిస్మస్ పేరిట? ఏంటి అసలు యేసుక్రీస్తు ప్రభువారి లోకమందు ప్రవేశించినటువంటి ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒక కుటుంబం నలిగిపోయింది. అవునా? యేసుక్రీస్తు ప్రభువారిని సమాజానికి పరిచయం చేయటి విషయంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నలిగిపోయారు. వారి జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. వారి జీవితంలో శ్రమలు, వారి జీవితంలో కష్టాలు, వారి జీవితంలో కన్నీళ్ళు, వారి జీవితంలో నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు. ఎవరిని పరిచయం చేయటం విషయంలో? యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేయటం విషయంలో. మరి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశించాడు చూద్దాం. ఏ విధంగా ఆయన లోకంలోకి ప్రవేశించాడో, ఆయన ప్రవేశించడానికి ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరి చేత దేవుడు మాట్లాడి యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపిస్తున్నాడో మనం చూడగలిగితే ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. లోకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 26 వచనం ఒకసారి చూడండి. లోకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 26 వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, ఏ ఊరిలో? నజరేతను ఊరిలో గాబ్రియేలు అనేటువంటి దేవదూత 6వ మాసములో, అంటే అప్పటికి ఎలిజబెతు గర్భములో బాప్తిస్మిచ్చు యోహాను గారు ఉన్నటువంటి సమయంలో ఒక గాబ్రియేలు అనేటువంటి దేవత ఒక అమ్మాయిని దర్శిస్తుంది. అంటే నజరేతు అనే ఊరిలో ఇంక ఎవ్వరు లేరా? ఆలోచించండి. నజరేతు అనేటువంటి ఊరిలో ఆ దేవదూత ఒక అమ్మాయిని దర్శిస్తుంది. ఆ అమ్మాయి మాత్రమే ఆమె దృష్టికి, దేవుని దృష్టికి కృప పొందినదిగా కనిపించింది. అలాగే నజరేతు అనే ఊరిలో ఆ గాబ్రియేలు అనేటువంటి దేవదూత దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి, అప్పటికే ఆ అమ్మాయి దావీదు గారు వంశములో యోసేపు అనేటువంటి ఒక అబ్బాయికి ప్రధానము చేయబడింది. అంటే ప్రధానం అంటే ఏంటి? భార్య అయిపోయింది. అప్పటికే యోసేపు అనేటువంటి అబ్బాయికి భార్య అయిపోయింది. ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత, ఎవరి చేత? దేవుడు పంపగా ఒక దూత వెళ్ళింది. దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు ఏంటి? మరియా. చూడండి, నజరేతు అనే ఊరిలో మరి చాలామంది ఉంటారు. అలాగని డీటెయిల్గా దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అప్పటికే దావీదు వంశములో నుండి యోసేపు అనే అబ్బాయితో ప్రదానం చేయబడింది అని డీటెయిల్గా దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. చూసారా? అవును కదా? ఎందుకనంటే ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో ఒకే పేరు కలిగినటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు. అవును కదా? ఇప్పుడు బ్లెస్సీ ఉంది. బ్లెస్సీ లాంటి పేర్లు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మన ఊరిలో లెక్కెడితే? చాలామంది ఉంటారు. ఒక దేశంలో లెక్కెడితే కొన్ని వేల సంఖ్యలో వస్తారు, కొన్ని లక్షల సంఖ్యలో వస్తారు. అవునా? అలాగే ఆమె వంశం, ఆమె ఎవరికి ప్రదానం చేయబడిందో ఆ ప్రదానం చేయబడినటువంటి వంశమును మళ్ళీ లేవదీస్తూ ఆ అమ్మాయి ఎవరు అని పర్టికులర్గా చెప్తున్నాడు. చూసారా ఎంత క్లారిటీ చెప్తున్నాడు? అలా చెబుతూ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏమన్నది? దయా ప్రాప్తురాలా నీకు శుభము అనగానే ఆ శుభవచనం ఏంటో అని కంగారు పడుతుంది ఈ అమ్మాయి. ఇప్పుడు విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఎమ్మెల్యే దగ్గర నుండి మనకి ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, మీకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారమ్మా అని అన్నారనుకోండి, మీతో మాట్లాడాలంట అన్నారనుకోండి, మీకు ఏదో ఆయన గిఫ్ట్ ఇస్తాడంట అన్నారనుకోండి, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం అనేది ఒక గొప్ప వింతే.
కానీ మనకి గిఫ్ట్ ఇస్తాడు అని అంటే మనం ఎంత ఎగ్జైట్ అవుతాం. అబ్బా ఏదో నిజంగా నా మీద జాలి కలిగింది, ఏదో మా జీవితాలు ఇప్పుడైనా సరే కొంచెం బాగుపడతాయేమో అని అనుకుంటాం అనుకో. సాక్షాత్తు దేవుడే ఒక దూతను పంపించాడు అంటే అబ్బా నా జీవితం ఇంకా స్థిరపడిపోయింది అనుకుంటుంది ఆమె. అర్థమైందా? అలాగ అనుకున్న సమయంలో ఏం జరుగుతుందో మనం చూడగలిగితే, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పును, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పును. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుందండి. ఇంకా దేవుడు ఏమన్నా వజ్రాలు తెచ్చిచ్చాడా, మణిమాణిక్యాలు తెచ్చిచ్చాడా? ఏంటి శుభవచనం? ఒక దూతని మధ్యవర్తిగా దేవుడు పంపించవలసినటువంటి అంత అవసరం ఏమొచ్చింది నా పట్ల? అవును కదండి. ఆలోచించుకుంటుంది. అంటే ఇదే అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదే అని ఆమెకు తెలియదు, ఆలోచించుకుంటుంది. ఒక దూతని దేవుడు నా కోసం ఎలా, హౌ? పరలోకం మందు ఉన్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి ఒక మనిషినైన నా కోసము అసలు ఎలా ఒక దూతను పంపించాడు? నా పట్ల ఏంటి ఆయనకి అంత కటాక్షం? ఏమండి, క్రిస్మస్ ఇంత గొప్పగా జరుపుకుంటున్నారు, కానీ వీరి జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిజంగా క్రీస్తుని లోకానికి పరిచయం చేయటి విషయంలో వారు ఎంత నలిగిపోయారో మనకు అర్థమవుతాయి. క్రీస్తుని ధరించుకున్న వాడు ఏం చేయాలో అర్థమైపోతాయి. అర్థమవుతుందా? ఆమె అలాగ ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకం. అబ్బా ఒక మాట అనేసింది. ఏమనిస్తుంది? భయపడకమంటే నీకేదో ఆపదేమో వచ్చేట్లేదు అనగానే కూల్ అయిపోయింది. అంటే ఏదో నాకు గిఫ్టే ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ ఎమ్మెల్యే దగ్గర నుంచి కాల్ వచ్చింది, నువ్వు భయపడకమ్మా, నువ్వు భయపడవలసినటువంటి అంత విషయం ఏమి లేదు, కానీ నీకు మేలే జరుగుతుంది అనగానే మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి? నిజంగా నాకు ఏదో మేలు జరిగే సందర్భం వచ్చింది అని భావించమా? ఆమె ఆలోచించుకొని చూడగా భయపడొద్దు అనగానే కూల్ అయింది, తొందరపడలేదు. ఇంకా అప్పటి వరకు తొందరపడింది, అప్పటి వరకు టెన్షన్ పడింది. ఎప్పుడైతే మళ్ళీ దూత అమ్మ నువ్వు భయపడొద్దు అని అన్నదో మళ్ళీ కూల్ అయి భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. మళ్ళీ భయపడొద్దు అన్నది. దేవుని వల్ల నువ్వేం పొందుతావు? కృప. అంటే మామూలు విషయమా చెప్పండి? దేవుని వల్ల నువ్వు కృప పొందితివి అనగానే ఇంకా ఆమె ఇంకా ఊహించుకుంటుంది అసలు ఏం జరగబోతుంది. సాక్షాత్తు దేవుడే ఒక దూతను పంపించి దేవుని వల్ల నేను కృప పొందుతాను, నన్ను భయపడొద్దు అంటున్నాడంటే ఏదో ఒక గొప్ప విషయము నా జీవితంలో జరగబోతుంది అని ఆలోచిస్తుంది. కానీ అసలు నేను గర్భం ధరిస్తాను అనేది మాత్రము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆమె. అలాగా సంభాషణ జరుగుతుండగా ఏం జరుగుతుందో చూడండి. ఇదిగో అప్పుడు అంటుందండి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు చెబుతుంది. ఆ శుభవచనం ఏంటి అని అంటే దేవుడు నీకు ఆయన కృప తోడుగా ఉంటుందన్న విషయం ఏంటి అని అంటే నువ్వు గర్భం ధరించాలమ్మా అని అన్నది. ఏంటి అది శుభవచనమా చెప్పండి? ఒక కన్యకి అది శుభవచనమా చెప్పండి? అదేంటి, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, ఆల్రెడీ నాకు నిశ్చితార్థం అయిపోయింది, ఆల్రెడీ నాకు ప్రధానం అయిపోయింది, ఆల్రెడీ నన్ను చేసుకోబోయే అబ్బాయి కూడా ఉన్నాడు, నేను ఈ టైంలో గర్భం ధరించడం ఏంటి? నా ఫ్యూచర్ ఏమవుతుంది? అంతేనా? నా భవిష్యత్తు ఏమవుతుంది? నా ఇరుగు పొరుగు వారికి, నా బంధువులకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నాతో తిరుగుతున్నటువంటి నా అక్క చెల్లెలకు, వీళ్ళందరికీ నేను చెప్పుకోవాల్సినటువంటి సమాధానం ఏంటి? అర్థమవుతుందా? ఆమె బాధపడుతున్నటువంటి విషయాలు చూడండి. నా భర్త పట్లే కదా నేను ఒకవేళ ఏదైనా ఉంటే ఉండాలి, కానీ నా భర్త పట్ల నేను లేనప్పుడు ఇది వచ్చిందంటే నా భర్తకి నేను ఏం చెప్పాలి? నా జీవితం ఏమైపోతుంది అని తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితిలో చూడండి ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను
యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పిందండి. ఈ విషయం అంతా చెప్పింది. అమ్మ, నీ గర్భాన కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన దావీదు వంశస్థులందరినీ ఏలతాడు, ఆయన ఒక ఇశ్రాయేలును రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, ఏమంటుందో చూడండి మరియా. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానును, ఇది ఎలాగ జరిగినని దూతతో అనగా, అమ్మ మీరు చెప్పిందల్లా బాగానే ఉంది, కానీ నేను పురుషుని ఎరగిన దానిని కదా, మరి ఈ గర్భం నేను ఒకవేళ ధరిస్తే మరి సమాజం నుండి వచ్చి ఆ ప్రతివాద ప్రశ్నలు నేను ఎలా ఎదుర్కొంటాను ఒకసారి నా గురించి ఆలోచించండి. నా భర్త పట్ల నాకు ఎలాంటి, నా గురించి ఆయనకి ఎలాంటి ఆలోచన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి అంటుంది. ఏమండి, క్రీస్తుని లోకానికి పరిచయం చేయటం విషయంలో ఒక అమ్మాయి ఎంతగా నిలిగిపోతుందో చూస్తున్నారా? దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆమె గోడి వినిపించుకుంటుంది. అసలు ఏంటి, ఇది ఎలాగ సాధ్యం? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానమైనటువంటి నా భర్త నా కళ్ళ ముందు ఉన్నాడు, నా భర్తతో నేను కూడలేదు, నాకు ఇది ఎలాగ? నా భర్త నన్ను అనుమానిస్తాడు కదా, నా భర్త నన్ను అనుమానించి నన్ను వదిలేస్తాడు కదా, సమాజం వల్ల నన్ను తిడతాడు కదా, మరి ఇది ఎలాగా అని అంటూ ఉంటే ఆమె అంటుంది, చూడండి ఏమంటుందో. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానిని ఇది ఎలాగో జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన విషయం అంతా చెప్పింది. అమ్మ, నీ గర్భాన్ని దేవుడు తన కుమారుడిని అనుగ్రహించాలనుకుంటున్నాడు, నువ్వు గర్భం ధరిస్తావు, దేవుడు చెప్పింది ఏది కూడా నిరర్ధకము కానేరదు, దేవుడు చెప్పిందే నీ జీవితంలో జరుగుతుంది అని చెప్పి తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ను జ్ఞాపకం చేసింది. ఆమె గురించి చెప్పిన వెంటనే ఈమె ఏం చేస్తుంది చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకనను. ఏమన్నది? నేను ప్రభు దాసురాలను. ఎప్పుడైతే తన గోడి వినిపించుకున్న తర్వాత కూడా, అమ్మ నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి కృపను నువ్వు తృణీకరించుకోవద్దు, దేవుడు నీ పట్ల కలిగినటువంటి సంకల్పానికి నువ్వు నిజంగా వాడబడాలి అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది చూడండి. ఆమె ఏమంటుంది? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును. నేను ప్రభు దాసురాలు అంటే అర్థం ఏంటి? దాసురాలు అంటే చెప్పండి, దాసురాలు అంటే నేను దేవుని పని కోసం నా జీవితాన్నైనా చెప్పండి త్యాగం చేస్తాను అని కమిట్మెంట్. నేను ప్రభు దాసురాలును అని ఎవరు సమాధానం చెప్తుంది? దూతకి సమాధానం చెప్తుంది, నేను ప్రభు దాసురాలను అని అంటూ ఆమె ఏమంటుంది? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నువ్వు ఏదైతే అన్నావో అది నా జీవితంలో జరగాలి. నీ మాట చొప్పున నువ్వు ఏదైతే ఈ విషయం అంతా చెప్పావో ఆ విషయం అంతా నా జీవితంలో జరగాలి. అలాగని భర్తకి ఏం చెప్పలేదండి ఈ విషయాలు ఏమైనా. భర్తకి చెప్పకపోతే భర్త ఏం చేస్తాడు? అనుమానిస్తాడు. అలాగన్న తర్వాత ఆమె ఏం చేస్తుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే, అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది, చెప్పేసింది, కమిట్మెంట్ ఇచ్చేసింది, నువ్వు చెప్పిందల్లా నా జీవితంలో జరుగును గాక అని కమిట్మెంట్ ఇచ్చేసింది. ఏమంటే ఒక విషయం ఆలోచించండి, ఈరోజు దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరుగును గాక అంటున్నాం మనం. ఆలోచించండి, తండ్రి నీ చిత్తం ఏంటో నా జీవితంలో జరుగును గాక అని మనం అంటున్నామా? అనగలుగుతున్నామా?
మరియ మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట ఎక్కడ కూడా తప్పలా. మాట ఇచ్చిన దూతకి, నా దేవుడు నీ చేత కౌరు పంపాడు కదా, నువ్వు చెప్పినట్టుగా సమస్తమును నా జీవితంలో జరుగునుగా. కానీ మాట ఎప్పుడైతే ఇచ్చిందో ఏమంటే ఆ మాటను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. ఎవరు? దూత వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే 46 వచనం చూడండి. అప్పుడు మరియ ఇట్లా నన్ను, ఆ మధ్య వచనాలలో ఎలిజబెతు అంటుందమ్మా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలం దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అని చెబుతున్నటువంటి ఆ క్రమంలో ఆమె అంటుంది, ఆమె పొగుడుతూ ఉంటే ఈమె అంటుంది, ఏమంటుంది అంటే చూడండి 46 వచనం. అప్పుడు మరియ ఇట్లనను, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. అంటే నా ప్రాణము ఎందుకు నేను పుట్టానో, ఎందుకు నేను ఈ నజరేత్ అనేటువంటి ఊరిలో పుట్టానో, ఎందుకు నేను ఈ లోకంలోకి ప్రవేశించానో, నా పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తం ఏంటో నాకు తెలిసింది అని చెప్తుంది. నా ప్రాణం ఎవరిని గణపరుస్తుంది? ప్రభువుని గణపరుస్తుంది. నన్ను ఎంతమంది గణహీనురాలు అని అన్నా సరే నాకు అనవసరం అంటుంది. నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది. నా ప్రాణం ప్రభు పని చేయాలని తాపత్రయంతో ఉంది. నా ప్రాణం ప్రభువు కోసమే అర్పించాలని అల్లాడిపోతుంది అన్నది. ఆ మేధవచనాలు అదే కదండి. దూతకి అదే కదా కమిట్మెంట్ ఇచ్చింది. దూతకి ఏమని చెప్పింది? నువ్వు అన్న మాట ప్రకారంగా నా జీవితంలో జరుగునుగాక. మనం అనగలుగుతున్నామా? దేవుని పని విషయంలో దేవుని కోసం, తండ్రి నీ కోసం నేను చచ్చిపోయినడానికైనా సరే సిద్ధం అని మనం అనగలుగుతున్నామా? ఎలాగ చచ్చిపోతాం, అంతే కదండి. ఎలాగా ఏదో విధంగా మనం చచ్చిపోతాం. కానీ తండ్రి నీ పని నా దగ్గరికి వచ్చింది, నీ పనిలోనే నేను చచ్చిపోతాను అని కమిట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నామా? కానీ మరియా ఒక అమ్మాయి ఎంత సాహసం చేసిందో తెలుసా? యావత్తు సమాజం దూషిస్తుంది అని తెలిసినా చెప్పండి భరించడానికి సిద్ధపడింది. ఆ రోజు క్రీస్తుని లోకానికి పరిచయం చేయటి విషయంలో ఒక అమ్మాయి ఎంతగా నిలిగిపోతుందో చూడండి. ఆ అమ్మాయి అంటుంది, ఏమంటుంది అంటే, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది, ఆయన తన దాసిరాలిని దీనస్థితిని కటాక్షించెను. తన దాసిరాలి దీనస్థితి అంటే ఆమె ఎంత ప్రశంసలు ఆమె కురిపించినా, ఎలిజబెత్ ఎన్ని ప్రశంసలు కురిపించినా ఆమె ఏమని ఆమె దగ్గర తగ్గించుకుంటుందంటే, నేను ఇంకా దీనురాలినే అంటుంది. మనమైతే ఏమంటాం చూడండి, ఏమంటాం మనం? ఏమండి, మనమైతే కాలర్లు ఎగరేస్తాం. మనమైతే మన యొక్క ఏంటో విధానం ఏంటో చెప్తాం. ఏంటో తెలుసా, నా విధానం ఏంటో తెలుసు, నీకు దూత వచ్చింది నా దగ్గర తెలుసా అంటాం. మనం అయితే ఎవరి దగ్గర? ఎలిజబెత్ దగ్గర. నా దగ్గర దూత వచ్చింది, ఎంత ఇవన్నీ చూపించింది తెలుసు. నేనంటే ఏంటనుకుంటున్నావు? నా దగ్గర దూత వచ్చింది, దూత వచ్చి చేతులు కట్టుకొని ఎంత వినంగా మాట్లాడింది తెలుసా. నా గురించి ఇప్పుడు మీకు తెలిసి వచ్చిందా అంటాం మనమైతే. అసలు నేనంటే ఏంటో తెలుసా నీకు ఎలిజబెత్ అని బిల్డప్లు కొడతాం మనమైతే. కానీ ఏమైంటుందో తెలుసా, ఆమె గొప్పరాలువు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినదానువు, నీ గర్భఫలం దేవుడు దీవించాడు అని ఆమె పొగుడుతూ ఉంటే, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చింది, వందనం వచ్చిన తెలియజేసింది అని ఆమె పొగుడుతూ ఉంటే, ఆమె ఏమంటో తెలుసా, తన దాసిరాలి దీనస్థితిను దేవుడు కటాక్షించును. నేను దీనురాలి అంటే తగ్గించుకుంటున్నామే. మరియలో దేవునికి నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటి అంటే, ఆమె ప్రాణము దేవుని కోసం పరితపిస్తుంది. ఒకటి, అందుకే దావీదు గారు అనేక సందర్భాలు అంటాడు, నా ప్రాణము నిన్ను స్తుతించునుగాక అంటాడు. నా ప్రాణము నిన్ను స్తుతించును గాక అంటే అర్థం ఏంటో తెలుసా? ఉదయం లేచేసరికి మనకు చాలా ఆశలు ఉంటాయి, అవునా? ఆశలన్నీ ఏంటనుకుంటున్నారు? మన ప్రాణం మనకు ఉండేటువంటి కొన్ని ఆశలు యందు సంతోషపడే ఆశలు అవి, అవునా? కానీ వారు లేస్తున్నారు అని అంటే దేవుని స్తుతించాలి, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఆశ, ప్రాణం దేవుని యందు ఆశ పెట్టుకోవడం అని అంటే. ఆమె అలాగంటూ ఏం చెప్తుందో చూడండి, నా ప్రాణం ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసిరాలైన దీనస్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఎప్పుడైతే దూత నన్ను వచ్చి దర్శించి, అమ్మ నీ గర్భాన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొని నీ గర్భం నువ్వు ధరిస్తావో ఒక రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడు సర్వ సమాజాన్ని రక్షిస్తాడు అని ఎప్పుడైతే దూత చెప్పిందో ఆమె ఒకటి ఆలోచించిందండి. ఏడు తెలుసా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది.
సర్వమానవాళ్ళని రక్షించే రక్షకుడి కొరకు నా ప్రాణం ఎదురు చూస్తుంది అని చెప్తుంది ఆమె. సిద్ధపాటు కలిగిస్తుందండి. ఇంకా ఉందండి ఈరోజు మన జీవితాల్లో. మరి అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. అబ్బా అంటున్నారు లేదా? మరియా ధన్యురాలు. అందుకే మొన్నటి పాటలో చెప్పాను, దీనురాలైన ధన్యురాలు. ఆమె దీన స్థితి కలిగి బ్రతికింది గనుకనే దేవుడు ధన్యురాలిగా ఆమెను మంచి పొజిషన్లో ఉంచాడు. ఏంటి మరియా ఎన్ని బాధలు భరిస్తుంది అని అంటే, ఎన్ని కష్టాలు భరిస్తుందంటే, దూతతో చెప్పింది, దూతకి మాట ఇచ్చింది, ఇదంతా జరిగిపోయింది, ఇదంతా భర్తకి చెప్పలా. ఇప్పుడు భర్త ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రదానం చేయబడింది కదా, మీకు ప్రదానం చేయబడింది, దూతతో చెప్పింది. ఇప్పుడు దూత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఈమె మళ్ళీ భర్తకు షేర్ చేయలేదు. ఈమె భర్త వదిలేసినా ఒకటే, ఏలుకున్నా ఒకటే, సమాజం వెలివేసినా ఒకటే, చంపేయాలనుకున్నా ఒకటే అనుకుంటుంది. అర్థమవుతుందా? అక్కడ విషయం ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రదానం చేయబడిన వాడితో కాకుండా ఎవరితో అయినా ఒకవేళ ఆమె మసులుకుంటే ఆమెను ఏం చేయాలి? చంపేయాలి. ప్రదానం చేయబడిన వాడితో ఆమె ఒకవేళ వెళ్ళిపోయినా అది వాడి దృష్టిలో పెద్ద తప్పేం కాదు, ఇశ్రాయేలు దృష్టిలో తప్పేం కాదు. ఎందుకంటే ఎలాగ చేసుకున్నవాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోద్ది. కానీ ఆయన కోరలేదు, నీతిమంతుడు యేసోపు. నీతిమంతుడు అవ్వటం వలన ఆయన ఏ తప్పు చేయలేదు కనుక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడో మనం చూడగలిగితే, చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 వచ్చింది చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 వచ్చిన. యేసుక్రీస్తు జననం చెప్తున్నాడు. యేసుక్రీస్తు మళ్ళీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. యేసుక్రీస్తు జననం విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసోపునికి ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకమ కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఈ విషయము ఎవరి దగ్గరికి వచ్చింది? యేసోపు దగ్గరికి వచ్చింది. ఇందాక చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు అనే విషయాలు చెప్పింది. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆమె ఏం చేసింది? గర్భం ధరించింది. ఇప్పుడు గర్భం ధరించిన తర్వాత ఏం జరుగుతుందని మనం చూడగలిగితే, ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడు అంటే ఆమె పట్ల ఆమె ఆ కార్యము చేయలేదు. అర్థమవుతుందా? నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనోళ్ళకంటే అర్థం ఏంటి చెప్పండి? ఆమెను అవమానపరచనొలక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించును. ఆమెను అవమానపరచనొలక అనంటే, ఆమెను రహస్యంగా విడనాడు ఉద్దేశించును అనంటే, ఈ కార్యం నేనే చేశాను, నేనే తప్పుడు మనిషిని అని ఆ ఊరు నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు సిద్ధపడ్డాడు అనంటే, ఒకవేళ ఆ కార్యము ఆయన చేయలేదు, ఆయనకు తెలుసది. కానీ ఆయన ఎందుకు ఊరు విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, యేసోపు అనేవాడు వాళ్ళ అమ్మాయిని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు అని నింద ఆయన మీద వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే మరియాని చాలా విపరీతంగా ప్రేమించాడు. అర్థమవుతుందా? ప్రేమించాడు కనుక ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ మరియా అనే అమ్మాయి అవమానపరచబడకూడదు, ప్రజలు యందు దూషించబడకూడదు, ప్రజలు యందు నిందాపాలవ్వకూడదు అని ఆ నింద ఎవరి మీద వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు? యేసోపు మీద వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నేనే ఊరు విడిచి వెళ్ళిపోతే ఆ తర్వాత అందరూ ఎవరి గురించి చెప్పుకుంటారు చెప్పండి? అరే ప్రదానం చేయబడింది కదా, నిశ్చితార్థమైంది కదా, ప్రదానం చేయబడినటువంటి ఆ అమ్మాయిని యేసోపు అన్నవాడు పాడు చేసి వెళ్ళిపోయాడరా, నిజంగా ఆ అమ్మాయి చాలా మంచిదిరా అని యేసోపు మీద నింద వేయించుకోవడానికి యేసోపు ఏం చేస్తున్నాడంట చెప్పండి? ఏం చేస్తున్నాడంట? ఆమె భర్త అయిన యేసోపు అంటే చెప్పండి, ఆమె భర్త అయిన యేసోపు అంటే నిశ్చితార్థం అయిందంటే అర్థం ఏంటి? భర్తే. ఇంకా అర్థమవుతుందా? ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక అంటే ఏంటి అర్థం? మరి యేసోపు ఏంటి విషయం అని అడిగారు అనుకోండి, అయ్యా మరి నేను కాదయ్యా అంటే ఆమెను ఏం చేస్తారు చెప్పండి? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా న్యాయపీఠం మంది తీసుకొని వచ్చి ఆమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి.
ఎందుకంటే మోసే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులు అవి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, అయ్యా సద్బోధకుడా, మరి నువ్వు చాలా న్యాయ విధమైనటువంటి ధర్మ విధులు మీరు చెప్తారు కదా, మరి ఈ విషయంలో మీరు కూడా చట్టం తెలుసు కదా, ధర్మశాస్త్రం చెప్పండి అయ్యా అని అడిగారు కొంతమంది తీసుకొని వచ్చి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె ఏం చేసింది? వ్యభిచారం చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. అర్థమవుతుందా? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. అలాంటి శిక్ష ఈమె మీదకి అమలు అవుతుందని చెప్పండి. ఏం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు? ఎందుకంటే ఆయనకి విషయం తెలియదు కదా. తెలుసా ఆయనకి విషయం? మరియే అడిగింది. మరియ ఏమడిగింది? నేను పురుషుని కూడని దానిని కదా, ఇది ఎలా జరిగిందని అడిగిందా? మరి యేసోపుకి ఎలా తెలుస్తుంది? యేసోపు తెలియదు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్మగా ఆమె గర్భం ధరించిందని ఎవరినంతా తెలియదు కదా. తెలియనప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఏదో తప్పుడు పని చేస్తుందిరా, ఏదో ప్రేమించాను కాబట్టి ఇంకా ఆమెను అవమానపరచకుండా నేను వెళ్ళిపోతే నింద నా మీదకు వచ్చేస్తుంది, ఆమె బెటర్గా లైఫ్ లీడ్ చేస్తుంది, ఎందుకులే అని అనుకుంటున్నాడు. ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఏమంటే వాళ్ళు ఇద్దరు కూడా ఎంత నెలిగిపోతున్నారు అని అంటే, అప్పటికి దూషిస్తున్నారు యేసోపుని. యేసోపు ఏంటి ప్రదానం చేయబడిందంట, మరి ప్రదానం చేయబడిన తర్వాత ఏంటి మరి అంటే కెక్కలేకపోతున్నాడు, చెప్పండి, మింగలేకపోతున్నాడు. అంటే ఎంత నెలిగిపోతున్నాడు ఆలోచించండి. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ఆమెను అవమానపరచనలక రహస్యంగా అంటే ఎవరికి చెప్పకుండా, అసలు ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియకుండా, అసలు తను ఎక్కడికి వెళ్ళి నివాసం చేస్తున్నాడో ఎవరికి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించును అనుకుంటున్నాడు. మనసులో వెళ్ళిపోతే బెటర్ అని అనుకుంటున్నాడు మనసులో. ఎంతో ఇష్టపడింది ఇలా చేసింది అని అనుకున్నటువంటి ఆ తరుణములో చూడండి ఏం జరుగుతుందో. అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుకొని చుండగా, ఏ సంగతులు? ఒకటి ప్రదానం చేయబడింది, ఒకటి ఆమెతో నాకు నిశ్చితార్థమైంది, 2 చూస్తే ఏమైంది? ఆమె గర్భం ధరించింది. ఏంటి ఈ విషయాలన్నీ ఏంటి? పోనీ నాకుతో ఎప్పుడు కూడా ఏం చెప్పకుండా ఇవన్నీ ఎలా జరిగినాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అని ఆలోచించుకుంటున్నాడు. సతమతం అయిపోతున్నాడు. అర్థమవుతుందా? అలా సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అంటే ఏంటి చెప్పండి? స్వప్నమందు అంటే కళ. అర్థమవుతుందా? స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము అన్నదే. నీ భార్య ఆమె ఉత్తమరాలు, ఆమె పవిత్రురాలు, నిన్ను తప్ప ఏ పురుషుడు వంక చూడలేనటువంటి గొప్ప గుణవంతురాలు, నువ్వు భయపడద్దు అంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే భయపడుతున్నాడు ఓ పక్కల్లే. అవునా? ఇలాంటి పని చేసిందంటే ఏం చేయాలి అని భయపడుతుంది. యేసోపులో గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆమె గర్భం ధరించిన మరియను అవమానపాలు చేయాలనుకోలేదండి. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రేమికులు ఎలా ఉంటారంటే, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావే అంటారు. అవునా? ఫోన్ బిజీ వస్తే, అవును కదా, ఆన్లైన్లో ఇంతసేపు ఉన్నావు, చాటింగ్ ఎవరితో చేస్తున్నావే అంటారు. అవునుగా చెప్పండి. రోడ్డు మీద ఎవరితో నుంచో మాట్లాడుతున్నావు, ఏంటే వాడికి నీకు ఉన్నది ఏంటి అని అంటారు. అవునా? చెప్పండి. కానీ యేసేపు అలాంటి సందర్భం తన కళ్ళ ముందు మదిలిన మరియను ఒక్క మాట కూడా అల్లా. అదేండి నిజమైన లవ్ అంటే. ప్రేమించాడు కనుకనే ఆమెను అవమానపరచాలనుకోలేదు. ఆ నింద నా మీద వేసుకుంటే పోనీ నేను పోతాను అనుకున్నాడు. ప్రేమకి డెఫినేషన్ ఏంటో తెలుసా? వారిని బాధ పెట్టకుండా ఆ బాధ ఏదో మన మీద వేసుకోవడం. అదే క్రీస్తు ప్రభువుల వారు చూపించారు ఈ లోకానికి వచ్చి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మన పాపముల నిమిత్తం ఆయన ఏమైపోయాడు? బాధ అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, పిడుగుతులు గుర్తించుకున్నాడు, ఉమ్ము వ్యాధులు వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. అది లవ్ అంటే. దేవుడు మనల్ని అందరినీ రక్షించడం కోసం తన ప్రియ కుమారుని చూశాడు, బలిగా ఇచ్చాడు. ప్రేమ అంటే ఎట్టిదో మీరు ఇది చూసి నేర్చుకోండి అన్నాడు దేవుడు. నా సొంత కుమారుని బలిగా ఇచ్చేసాను, ఇదిరా లవ్ అంటే అని చెప్పాడు. ప్రేమ అంటే ఎదుటి వారి యొక్క బాధను తెలుసుకొని ఆ బాధను మనం అది అనుభవించడం, వారిని బాధ పెట్టడం కాదు.
అర్థమవుతుందా? అది యేసోపు చేశాడండి. అలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసోపు, నీ భార్య అయిన మరియును చేర్చుకొనుటకు భయపడొద్దయ్యా. ఆమె ఉత్తమరాలు, ఆమె గుణవంతురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె నువ్వు తప్ప ఏ పురుషుడు తెలియలేనటువంటి ఉత్తమ స్త్రీ. నువ్వు భయపడద్దు, నువ్వు ఆందోళన చెందొద్దు అని అంటూ చూడండి ఏమంటుంది. ఆమె గర్భము ధరించింది చెప్తున్నాడు. నీ సందేహం ఇదే కదా, నీ ఆలోచన ఇదే కదా, నీ మదిలో మదులుతున్నటువంటి విషయం ఇదే కదా, దాని విషయమే నేను క్లారిటీ ఇస్తున్నాను చూడు అని చెబుతూ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది నాయన. ఆమె గర్భం ధరించినది ఎలా ధరించింది, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఏం చేసిందని నువ్వు సతమతం అవుతున్నావు కదా. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మరి సమాజానికి తెలియదు కదా, తెలియదు, వాళ్ళు మాట్లాడుకున్నా భరించు అంటుంది. అది భరించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని మీ వంశం ద్వారా ఈ లోకానికి పరిచయం చేస్తున్నాను కనుక మీరు దీవించబడాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, సమాజం ఉండి మీకు ఎన్ని దూషణ మాటలు వచ్చినా మీరు ఏం చేయాలి? భరించాలి. అప్పటి వరకు భర్త అనుమానించాడు. ఏంటి, భర్తే ఇస్తే సమాజం అనుమానించదా? చెప్పండి. భర్తే అంత ఆందోళనలో ఉంటే సమాజం ఇంకెలా ఉంటుందో చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో చూడండి దూత ఏమన్నా మాట్లాడుతుందో. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. యేసోపు గుర్తుపెట్టుకో. ఆమెకి నేను చెప్పింది, దేవుడు నాతో చెప్పింది, నేను వెళ్ళి మరియాకి చెప్పింది. మళ్ళీ మరియా పడుతున్నటువంటి కష్టాలను చూసి నువ్వు పడుతున్నటువంటి సందేహాలు, నీ మధ్యలో ఉన్నటువంటి సందేహాలను తీర్చడానికి నేను చెప్తున్నాను. పర్పస్ ఏంటి చెప్తున్నాను, వినో. యేసోపు ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల ధరించింది. అలా ధరించినటువంటి ఆమె ఒక కుమారుని కంటది. ఆ కుమారుడు చెప్పండి ఆయన ప్రజలను పాపముల నుండి రక్షిస్తుంది. ఇది పర్పస్. నువ్వు ఒప్పుకోవా యేసోపు అంటుంది దూత. ఇది పర్పస్. ఒక కుమారుడు పుడతాడు, ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వస్తాడు. ఆయన మరియ గర్భాన్న పుడతాడు. మరియ గర్భాన్న పుట్టినటువంటి ఆ కుమారుడు ఆయన ప్రజలందరినీ పాపంలో నుండి ఆయన విముక్తి చేస్తాడు. ఇది పర్పస్ అని చెప్తుంది యేసోపుకి. అలా చెప్తుంటే చూడండి, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదును. ఇదిగో ఇప్పుడు విషయం చెప్తుంది యేసోపుకి. ఒకవేళ నీ మధ్యలో ఇంకా డౌట్లు ఉంటాయి, నీ మధ్యలో ఒకవేళ ఇంకా ఆందోళన ఉంటే, యేసోపు గతంలో మీ ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని చెబుతూ ఏ విషయాలు జ్ఞాపకం చేస్తుందో చూడండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు అను ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగును అంటాం చూడండి. అర్థమవుతుందా? నువ్వు పాత నిబంధనలో ఒకసారి వెళ్ళి చూడు. యేసోపు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడించాడు కదా, ఒక కన్యక గర్భవతి అవుతుందని. ఆ కన్యక ఎవరు కాదు, నీకు ప్రదానం చేయబడినటువంటి మరియా. ఆ కన్యక ఎవరో నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు పలికించిన మాటలు ఒకసారి నువ్వు ఆలోచించు. ఆ కన్య ఎవరు కాదు, ఆ కన్యక నీకు ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి. కాబట్టి నువ్వు ఈ విషయాలు ఆలోచించు అంటుంది. ఎంత ఆలోచించినా సమాజంలో వచ్చినటువంటి ఆ ఎదురు దెబ్బలు వాళ్ళు తట్టుకోగలరా? చెప్పండి, తట్టుకోగలరా? ఏమండి, నలిగిపోయారండి, కృంగిపోయారండి. వాళ్ళు ఎలా బాధపడిపోయారో ఏంటి దూత మాట్లాడుతూ ఉంటే యేసోపు ఇట్లా చూడండి, పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడు అని అర్థం. యేసోపు నిద్ర మేలుకొని, అంటే నిద్రలో ఉన్న కళ వచ్చింది, నిద్ర మేలుకొని ఏం చేస్తున్నాడు చూడండి. ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అంటే అర్థం ఏంటి? ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి అని అంటే అప్పటి వరకు మరియ దగ్గరికి వెళ్ళా, చూడడానికి ఇష్టపడలా, మాట్లాడడానికి ఇష్టపడలా. ఆమె ఎంత నిలిగిపోద్దండి, అవును కదా? ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు, ఎంతో ప్రేమగా పరామర్శించేవాడు, ఎంతో ప్రేమగా చూసేవాడు, మాట్లాడట్లేదు, చూడట్లేదు, దూరంగా ఉంటున్నాడంటే ఆమె ఎంత వెలిగిపో ఉంటుంది, అవునా?
ఎప్పుడైతే దూత ప్రత్యక్షమై ఏమండి మరియా చేసినటువంటి త్యాగం, నేను చెప్తున్నానా, అది ఆషామాష త్యాగము కాదండి. ఆఖరికి కట్టుకున్న వాడితోనే దూషించబడ్డానికి ఇష్టపడింది, కానీ దేవుడు చెప్పిన కార్యాన్ని వదలడానికి ఇష్టపడలా. ఆఖరికి యేసోపు అంత ఇదిగా ఇష్టపడిన ఇరువురు బంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడింది, కానీ దేవుడు చెప్పినటువంటి విషయాన్ని ఆమె విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆమెను దూరం పెడుతున్నాడు, ఆమెతో మాట్లాడట్లేదు, ఆమెని దగ్గరికి రానివ్వట్లేదు. ఎప్పుడైతే దూత మాట్లాడిందో అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆయన నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యమును చేర్చుకొని, ఆజ్ఞాపించిన ప్రకారం చేర్చుకోమన్నది, వెళ్ళమన్నది, ఆమె యందు ఏ తప్పు లేదు అని చెప్పింది, చేర్చుకున్నాడు. ఏమండి అంత బలం ఒకవేళ యేసోపు వచ్చింది అంటే ఎలా వచ్చింది చెప్పండి? చేర్చుకుని అంత గుండె ధైర్యం. దేవుని దూత మాట్లాడింది కనుకనే అంత గుండె ధైర్యం చేసుకున్నాడు. ఎంత గుండె ధైర్యం చేసుకున్నా చెప్పండి, అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. అవునా? ఇప్పుడు ఆలోచించండి, వీరి ఇద్దరి జీవితంలో సుఖముందా? సుఖపడ్డారా వీళ్ళు? ఆమె గర్భం ధరించిందో మొదలుకొని ఆమెకు అవమానాలు, నిందలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, శ్రమలు. అవునా? ఆమె గర్భం ధరించింది మొదలుకొని యేసోపు కూడా ఏంటి సూటిపొడ్డ మాటలు. అవునా? ఏంట్రా యేసోపు, ఏంటి విషయం ఏంటి చూసారు? యేసోపు నలిగిపోతున్నాడు, యేసోపు సందేహంలో ఉన్నాడు. యేసోపు ఏం చేయాలి? యేసోపుకి అర్థం కావట్లేదు. సరే ఈ బాధలా భరించుకొని ఊరిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పరిచయం చేశారండి వాళ్ళు. వారి జీవితంలో ఆనందం లేదు, వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో చెప్పండి హ్యాపీనెస్ లేదు. ఈరోజు మనం ఎలాగనండి, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. అందుకే మరియా అన్నది, నా రక్షకుడిని నేను ఏం చేస్తాను? ఆరాధిస్తానంటుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అంటే ఆయన పుట్టుక ఎలా జరిగిందో ఒకసారి మనం ఆలోచిస్తేనే మనకు బాధ అనిపిస్తుంది. ఆయన ఈ లోకానికి పరిచయం చేయటి విషయంలో ఆ భార్య భర్తలు ఎంత ఏమంటే తప్పించకపోయారో, ఎంత బాధపడ్డారో, ఎంత వారు కుమిలిపోయారో, వారి జీవితాన్ని మనం ఆలోచిస్తేనే ఎంతో వేదన మనకు. అవును కదా? అందుకే చూడండి, యేసోపు ఏం చేశాడంట, ఆమె కుమారునికి కని వరకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టును. చేర్చుకున్నాడు, అక్కను చేర్చుకున్నాడు. ప్రసవ దినాలు నిండేయి, బిడ్డ పుట్టాడు. ఏం పేరు పెట్టాడు? యేసు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ యేసు ఏమన్నాడో తెలుసా? లోకాసు వార్త ఇందాక మనం చదువుకున్నా చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. మనిషి కుమారుడు, అది పర్పస్. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏ మరియా అయితే దేవదూత మాట్లాడిందో దర్శనంలో, ఏ యేసోపు అయితే దేవదూత దర్శనంలో మాట్లాడిందో, యేసుక్రీస్తు ప్రభువారు నీ భార్య యొక్క గర్భమందు ఆయన పుడతాడు అని యేసోపుతో మాట్లాడిన దూత ఏ పర్పస్ గురించి మాట్లాడిందో ఆ పర్పస్ చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? క్రిస్మస్ వచ్చిందంటే మనం ఏం చేయాలి? నశించిన వారిని వెతికి రక్షించడానికి మనం ఏం చేయాలి? అది చేయాలి. క్రిస్మస్ అంటే నశించిన వారిని వెతికి రక్షించడానికి మన ప్రయత్నాలు ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే, యేసు ప్రభు దేనికి పుట్టాడు? నాకు కొత్త బట్టల కోసం పుట్టాడు. క్రిస్మస్ వస్తే కొత్త బట్టలు కొనుక్కోవడం కోసం పుట్టాడా? క్రిస్మస్ వస్తే దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వీటిని వండుకోవడానికి పుట్టాడా? పుట్టినవాడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి పరమ నుండి భూమికి నేను వచ్చిన, నా పర్పస్ అది. మీకేదో రోగాలు తీయడానికి, మీకేదో బాధలు తీయడానికి, మీకేదో అవి తీయడానికి, ఇవి తీయడానికి నేను రాలా. నశించిన దానిని వెతికి రక్షించి మళ్ళీ నా తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి నేను వచ్చాను అంటున్నాడు. అంతేనా?
యేసుక్రీస్తు ప్రభువు వారిని చిన్నోడిగా చూసేస్తున్నారండి. చిన్నోడిగా ఏదో కడుపు జబ్బు, ఏదో తలనొప్పి, లేదంటే ఏదో చిన్న చిన్న బాధలు ఇవి తీర్చడానికి వచ్చేయడానికి చిన్నవాడికి చూస్తున్నారు. ఏమంటే అవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, అవునా? కానీ నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఒకే ఒకడు, ఆయనే యేసు ప్రభు. దాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అది తరతరములు యుగ యుగములు ఉండేది అది. అర్థమవుతుంది. అందుకే ఈరోజు అసలు క్రిస్మస్ అంటే ఏంటో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు చాలామంది. చూడండి, వారిద్దరూ ఎంత ప్రయాసపడ్డారు, ఎంత బాధపడ్డారు, ఎంత వేదన చెందారు యేసు ప్రభుని ఈ లోకానికి పరిచయం చేయటం విషయంలో. మరి వారి జీవితంలో లేని సంతోషం మనకి ఎలా వచ్చిందో చెప్పండి. అర్థమవుతుందా? అందుకే యేసు ప్రభుని గురించి ఒక మాట మనం చూడగలిగితే లోకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. లోకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం. మనిషి కుమారుడు బహుశ్రమలు అనుభవించి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది, మనిషి కుమారుడు ఏం పొందడానికి వచ్చాడు ఈ లోకంలోకి? శ్రమలు. అర్థమవుతుందా? యేసు పుట్టాడని మనం పండుగ చేసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం, కానీ యేసు ప్రభుల వారు బహుశ్రమలు పొందడానికి వచ్చాడంట. యేసును కన్నటువంటి మరియా కానివచ్చు, మరియాకు తోడుగా ఉన్నటువంటి మరియా యొక్క భర్త కానివచ్చు, వీళ్ళు ఏం పొందారు చెప్పండి? శ్రమలు. అవునా? ఏమండి, గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను తోడుకొని పోవడం ఏంటి? అవునా? తీసుకొని వెళ్ళాడా? ఆ దారిలో ఆమెకు ప్రసవ దినంలో నిండడం ఏంటి? సత్రంలో స్థలము లేనందున పశువుల తోటలో పరుణ్ణి పెట్టడం ఏంటి? ఏంటి శ్రమలు యేసుకి? ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి. ఆమె పోని ఆ ప్రసవ దినములు నిండే ఏదో ఒక బంగ్లాలో ప్రసవించిందా చెప్పండి? సత్రములో స్థలము లేనందున చూడండి ఎంత దీన స్థితిలో పుట్టాడు చూడండి. మనకైతే హాస్పిటల్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అవునా? సక్రమైనటువంటి సౌకర్యాలు. ఆ రోజు మరియమ్మ తల్లికి ఏమీ లేవండి. అన్ని బాధలు. అంటే వారి యొక్క ప్రయాణం కష్టాలు శ్రమలు ఎండనే నడిచింది యేసు జన్మం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు చూడండి. మనిషి కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే బహు సుఖములు భరించడానికి కాదు. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు. మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది, మనిషి కుమారుడు సుఖాలు పొందడానికి రాలా. మనిషి కుమారుడు విందు వినోదాలు చేసుకోవడానికి రాలా. మనిషి కుమారుడు ఏమండి ఆర్భాటాలు, ఏమండి అంగుల ఆర్భాటాలు చేసుకోవడానికి రాలా. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు ఆయన. మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి అంటే అసహాయం. ఎందుకు అసహాయకుడు ఆవిడ యేసు ప్రభు? విసర్జించబడి అంటే చెప్పండి, విసర్జించబడి అంటే దరిద్రాన్ని విసర్జించాం మనం, అవును కదా చెప్పండి. దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోం. విసర్జించబడి అంటే ఏంటి? సమాజం అంతటి నుండి వెలివేయబడిన వాడిగా తీర్చిదిద్దబడ్డాడంట. ఎవరి నిమిత్తం చెప్పండి? ఆయన ఏమైనా ఆస్తులు కూడగట్టుకోవడానికి ఏమైనా ఫైట్ చేసాడా వాళ్ళతోని? ఏమైనా నగరాలకి కట్టాలని ఫైట్ చేసాడా వాళ్ళతోని? మనుషులను రక్షించడానికి మానవత్వం కలిగినటువంటి మంచి మాటలు చెప్తూ ఉంటే, మానవత్వం కలిగినటువంటి మంచి విషయాలను చెప్తూ ఉంటే దాన్ని నోర్చుకోలేకపోయారు. అర్థమవుతుందా? అందుకని చెప్తున్నాడు, నేను మనుషుల చేత విసర్జించబడిన నా దేవుని యందు నేను ఎలాంటి వాడిని తెలుసా చెప్పండి? నా దేవుని యందు నేను ప్రియ కుమారుడిని అని చెప్పుకుంటున్నాడు. మనుషుల చేత విసర్జించబడ్డారు వాళ్ళు. ఎవరు? మరియా, యేసోపు, అవునా? విసర్జించబడ్డారు. కానీ ఈరోజు లేఖనాలు మనం చూడగలిగితే ఆ రోజు వారు చేసిన త్యాగానికి గుర్తింపుగా ఈరోజు దేవుడు ప్రపంచం వారిని గుర్తుపెట్టుకునే విధంగా చేశాడు. నువ్వు దేవుని కోసం ఎంత నలిగిపోతావు అదంతా దేవుడు లెక్క పెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఈ క్షణానికి అసలు అందరూ నన్ను దూషిస్తున్నారు, అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ నన్ను తోలనాడుతున్నారు, అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను విసర్జిస్తున్నారు నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు దేనికోసం వీటన్నిటిని భరించుకుంటున్నావో ఒకానొక రోజున నువ్వంటే ఏంటో సమాజానికి దేవుడు చూపిస్తాడు. ఆ రోజు అందరూ విసర్జించారు వాళ్ళని.
నజరేతు కానివచ్చు, యూదులు కానివచ్చు, ఇశ్రాయేలు అందరూ విసర్జించారు. కానీ ఒకానొక కాలం వచ్చేసరికి వాళ్ళ గురించి దేవుడు చాలా అద్భుతంగా దేవుని యొక్క లేఖనాల్లో రాయించాడు. మన కష్టం, మన ప్రయాసం, మన యొక్క ఇదంతా ఎవరి కోసం ఉండాలంటే దేవుని కోసం ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయించినటువంటి మాటలు బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి వచ్చేస్తే ఆయన విసర్జించబడ్డాడు. ఆ యూదుల యొక్క సమాజంలో యేసుక్రీస్తు ప్రభుల వారే ఆడొక పెద్ద దొంగ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు, పెద్ద మాయలోడు, వాడిని మీరు నమ్మొద్దు అని తప్పుడు సాక్ష్యాలు కూడా సృష్టించి ఆ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని తన శిష్యులు ఎత్తుకొని పోయారు అని ఎంతో కొంత ద్రవ్యం ఇచ్చి పిలాతు దగ్గర తప్పుడు సాక్ష్యం పుట్టించడానికి కూడా ప్రయత్నించారు. అవుతాయా పనులు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సజీవుడిగా ఉన్న కాలంలో 3వ దినమున లేచేస్తాను ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఆయన నిజంగానే లేస్తే చెప్పండి, ప్రపంచమంతా ఆయన వైపు తిరుగుతుందిరా. ఆయన ఒకవేళ నిజంగానే లేచి ఉంటే, మీరు చూశారు కదా, ఒక పెద్ద కాంతి వచ్చి ఆ బండను తొలగించిన వెంటనే ఒక తెల్లటి వస్త్రములతో బయటకు వెళ్ళిపోయాడని మీరు అందరూ అంటున్నారు కదా. అయితే ఈ విషయం మీరు సమాజానికి చెప్పొద్దు, మీకు ద్రవ్యం ఇస్తాం అని వారికి ద్రవ్యం ఇచ్చి తప్పుడు సాక్ష్యం కూడా చెప్పించారు. చూసారా? ఎవడు ఎన్ని చేసిన దేవుని కోసం నిలబడితే దేవుని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తండ్రి అని దేవుని ఆరాధించాడు. తండ్రి అని దేవుని ఆరాధించడంలో తను ఏం చేసుకున్నాడు? తగ్గించేసుకున్నాడు. లోక రక్షకుడిని లోకానికి పరిచయం చేయటం విషయంలో మరి ఏం చేసుకుంది? తగ్గించేసుకుంది. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్ అనుకుంది అంతే. తన దేన స్థితిని గుర్తు తెచ్చుకొని దీనురాలైన తన దాసురాలు దేన స్థితిని దేవుడు కటాక్షించను. కాబట్టి నా ప్రభువుని, నా రక్షకుడిని ఈ లోకంలో ప్రవేశింప చేయడానికి నా ఆత్మ ఆనందిస్తుంది అని చెప్పింది. ఆ విషయం అంతా యేసోపు తెలిసిన తర్వాత యేసోపు ధైర్యం తెచ్చుకొని ఆమెకు తోడుగా ఉన్నాడు. చూడండి, యేసోపు గురించి ఎంత చక్కని మాట అంటే, యేసోపు యేసుక్రీస్తు ప్రభువుల వారిని మరియ కనినంత వరకు ఆమెకు సెక్యూరిటీగా ఉన్నాడంట. ఎంత ఓపికండి! యేసుక్రీస్తు ప్రభువుల వారిని లోకంలో ప్రవేశింప చేసినంత వరకు ఆమె సెక్యూరిటీగా ఉన్నాడంట. దేవుని మాటకి లోబడ్డం అంటే అదేనండి. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అఘాత్యమని చెప్పును. ఆయన వచ్చిన పర్పస్, ఆయన 3వ దినమున లేచిపోతాడు. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? మరణ, సమాధి, పునరుద్ధానం. అర్థమవుతుందా? బాప్తిస్మం అంటే ఏంటి? మరణ, సమాధి, పునరుద్ధానం. దానికోసం వచ్చాడు ఆయన. 3వ దినమున లేచిపోతాను అంటే ఏంటి? పునరుద్ధానం ఉందని సమాజాన్ని చెప్పడం కోసం వచ్చాడు ఆయన. అప్పటి వరకు పునరుద్ధానం లేదు అనుకుంటున్నారు. మరణించిన వాళ్ళందరూ కూడా చెప్పండి, ఆత్మ గాలిలో కలిసిపోతుంది, దేహం మట్టిలో కలిసిపోతుంది, ఎక్కడికి పోతున్నాడో తెలియలేదురా అని తింగర మాట్లాడుకున్న వారు అందరూ కూడా ఏం చూపించాడు? మరణించిన తర్వాత ప్రతి మనిషికి మరొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకులో దేవుని యొక్క చట్టంలోకి వెళ్ళి నిలబడాలి. ఆ చట్టంలో దేవుడు తీర్చిన తీర్పు ద్వారా మనకు వేదన పొందే స్థలమో చెప్పండి, నెమ్మది పొందే స్థలమో దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఆ సత్యాన్ని లోకానికి చెప్పడానికి యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు 3వ దినం తిరిగి లేచేస్తానన్నాడు? 3వ దినం తిరిగి లేచేస్తాడు ఆయన. ఆయనే కాదు, మనం కూడా తిరిగి లేస్తాం. ఎప్పుడు? క్రీస్తు యొక్క 2వ రాకడలో మనము కూడా లేపబడతాం. అందుకే ఆయన లోకంలో ఎలా బ్రతికాడో చెప్తున్నాడు. చివరికి ఈ మాట చూసుకుని ముగించుకుంటాం. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. శరీరధారి అయి దినములలో, శరీరధారి ఉన్న దినములలో మహారోదన అంటండి. ఏంటంట? మహారోదన. రోదన వేరు, మహా రోదన వేరు అంటే, మహా అనే పదాన్ని మనం ఇన్క్లూడ్ చేసి మాట్లాడామంటే అది వరినింప సఖ్యం కానదండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్ళు, మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి
పుట్టేడని మన పండగ చేసుకుంటున్నటువంటి యేసు అంటున్నాడు, శరీరధారి ఉన్న దినములలో నేను ఎలా బ్రతికని తెలుసా? సంతోషాలు, ఆర్భాటాలు, అర్థమవుతుందా? వీటితో నేను బ్రతకలేదు. నేను వచ్చిన పర్పస్ ఏంటో దాన్ని నెరవేర్చడానికి నా శరీరం అందు నేనేం చేశాను? శ్రమ పడ్డాను అని చెప్తున్నాడు. అందుకే శరీరధారి అయి ఉన్న దినములు అని చెప్పాడు. శరీరధారి అయి ఉన్న దినములు అంటే శరీరాన్ని ధరించుకొని బ్రతుకునేటువంటి దినాల గురించి చెప్తున్నాడు. మహారోదన అంటే ఆయన జీవితంలో సుఖం అనిపించలేదా? అనిపించలేదు. ఆయన జీవితంలో సంతోషం అనిపించలేదా? అనిపించలేదు. మరి అలాంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి శ్రమ పడినటువంటి క్రీస్తు ఏమంటే ఆ క్రీస్తు యొక్క జననం గుర్తు చేసుకుని మనం ఏం చేయాలి చెప్పండి? శ్రమ పడ్డాలా? శ్రమ పడకూడదా? శ్రమ పడాలి. ఆ క్రీస్తుని లోకమందు ప్రవేశింపజేయడానికి కష్టపడిన వారిద్దరు కూడా శ్రమ పడ్డారా? సుఖపడ్డారా? శ్రమ పడ్డారు. ఏమండి, క్రీస్తు జననం మొదలుకొని క్రీస్తును పరిచయం చేయటం విషయంలో ఏమండి పాత్ర వహించినటువంటి భార్య భర్తలు ఇద్దరూ కూడా వారి సమాజం నుండి ప్రశంసలు వారు కోరుకోలేదండి. సమాజం నుండి ప్రశంసలు రాలా. వారి సంతోషంగా ఏమి లే. నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, బాధలు. ఏంటి విసర్జించబడ్డాడు అంటే ఎంత దారుణంగా దూషించుంటారో ఒకసారి ఆలోచించండి యేసు ప్రభుని వారు. అవునా? విసర్జించబడి అనే పదం రాయించాడు అంటే ఎంత దారుణంగా దూషించుంటారు. దానికి పదాలు లేవు ఇంకా. కాబట్టి ఆలోచించండి, యేసు క్రీస్తు ప్రభువును అంత దారుణంగా దూషిస్తే, అంత దారుణంగా మాట్లాడితే అప్పటి వరకు యేసు క్రీస్తు వెనక తిరిగినటువంటి శిష్యులు కూడా ఏమన్నారు తెలుసా? ఆ యేసు అన్నవాడు ఎవడో మాకు తెలియదు. చూసారా మనుషులు ఎంత దారుణంగా మారిపోతారు అంటే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ పంచం చేస్తారు. మావాడు, మా అక్క, మా పిన్ని, మా తమ్మి, మా అన్న అంటారు. అదే నువ్వు ఒక్కసారి కష్టాలకు పోయావనుకో, వాడు ఎవడో మాకు తెలియదు. యేసు వెనక తిరిగిన తన సొంత శిష్యులైనటువంటి పేతురే కోడి కొయ్యకు మంది ముమ్మారు నువ్వు అంటావు అంటే, నో 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 నో, ఎవరు చెప్పారు నీకు? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అర్థమవుతుందా? ఎవరు? పేతురు. నువ్వు బిలే మాట్లాడతావు, నువ్వన్నట్టుగా నేను నా జీవితంలో అనను అన్నాడు. ముమ్మారు కోడి కూసింది, 3 సార్లు అయిపోయి, నువ్వు ఏసు వెనకాల తిరిగేవాడు కదరా అన్నారు. ఎవడరా నువ్వు? నన్ను ఏసు వెనకాల తిరిగాను, నువ్వు చూసావా? ఆ ఏసు ఎవడో నాకు తెలియదు. బిక్కి చచ్చిపోయాడండి పేతురు. దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు అన్నాడు అంటే ఖచ్చితంగా జరిగిపోద్ది. అర్థమందా? కాబట్టి ఆలోచించండి, మనం ఎప్పుడు మన జీవితాలు ముగిస్తాం మనకు తెలియదు. ఒక విషయం చెప్పిన, విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. ఈ డిసెంబర్ నెలలోనే ఆనందంతో గంతులు వేస్తున్నటువంటి ఈ సమాజంలో డిసెంబర్ 25 రాబడికి ఎంతమంది పోతారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ డేట్ మొదలుకొని తెలుసా విషయం మీకు? తెలుసా తెలీదా? ఒక్క నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారంట? 1000 సంఖ్యలో చచ్చిపోతున్నారంట. అవునా? 1000 సంఖ్యలో. మరి ఆ సంఖ్యలో మనమే చేర్చబడితే మన పరిస్థితి ఏంటి? మనం ఏమైనా అమరవీరులమా? ఆకాశం నుంచి ఇలా ఊడిపడ్డామా? చెప్పండి. కాబట్టి సత్య సంబంధులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ప్రభువునందు మనం శ్రమ పడటం నేర్చుకోవాలి. అలా ఉండాలని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమాలను మనం కొనసాగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, నీ పిల్లలమైన మేమందరం చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ పిల్లలకు మీ మాటలు చెప్పి ఉన్నాను. మీ కుమారుడి తండ్రి లోకమందు ప్రవేశించడానికి, లోకంలోకి రావడానికి పాత్రధారులుగా పాత్రలు వహించినటువంటి ఇరువురి యొక్క భార్య భర్తలు మరియా, అలాగే తండ్రి యేసు, వారిద్దరూ ఎంత నెరిగిపోయారో, సమాజం చేత ఎంతగా వెలివేయబడ్డారో, ఎంతగా దూషింపబడ్డారో తండ్రి, వాటన్నిటిని వారు పట్టించుకోలేదు. మీ సంకల్పం, మీ చిత్తం కన్యకయందు ఒక కుమారుడు ఈ లోకంలోకి ప్రవేశిస్తాడు, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరిస్తుంది, ఆయన తన ప్రజలను పాపములో నుండి విడిపిస్తాడు అని చెప్పిన ప్రవక్తల ద్వారా పలకబడిచిన ఆ మాటలు నెరవేర్చడానికి తండ్రి మరియను మీరు వెన్నుకున్నారు అనే విషయం యేసు తెలిసిన తర్వాత ఆమెను తన హక్కునకు చేర్చుకొని
ఆమెతో ప్రీతిగా మాట్లాడి, అమ్మ నేను నీ పట్ల చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి తన భార్యని మళ్ళీ హక్కును చేర్చుకొని మళ్ళీ మీరు చెప్పిన మాటల ప్రకారంగా వారిద్దరూ జీవించారు. అలాగే వారి ద్వారా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. మనుషుల చేత విసర్జించబడ్డాడు అని అంటే తండ్రి ఎంతగా నలిగిపోయాడో ఆలోచించుకుంటేనే బాధగా ఉంది ప్రభా. ఎవరైనా ఒక మాట అంటేనే బాధపడిపోయే ఈ మనుషులు, ఎవరైనా ఒక మాట అంటేనే కింద మీద కొట్టేసుకొని కింద మీద బాధపడిపోయి దొర్లేసే మనుషులు, ఆయన సమాజం చేతని విసర్జించబడ్డాడు అని అంటే ఎంతగా నలిగిపోయాడు ఆ యేసు తండ్రి ఆలోచిస్తేనే బాధగా ఉంది ప్రభా. కానీ మీ చిత్తాన్ని ఆయన మదిలో పెట్టుకొని నా తండ్రి చిత్తం నా తుది శ్వాస వరకు నెరవేర్చటే నాకు ఆహారం అనుకొని తండ్రి మీ వైపు చూసి పరుగులు తీసిన ఆ కుమారుడుని ప్రభా మాకు మాదిరిగా పెట్టుకోవడానికి మీ కృపను అనుగ్రహించారు. ఇదిగో తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారిని మాట్లాడిన మాటలు నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకంలోకి ప్రవేశించాను. తండ్రి మేము కూడా నశించిన వారిని వెతికి రక్షించడానికే తండ్రి అనుక్షణం మా ఆలోచనలు, మా యొక్క తీర్మానాలు, మా యొక్క తండ్రి అడుగులు ఉండడానికి కృపను అనుగ్రహించండి. ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ కొరకు బతికే భాగ్యాన్ని దానితో ప్రసాదిస్తారు. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.